ఈ ధాత యొక్క కుమారుడు మృకండ మహాముని. ఆ మృకండ మహాముని యొక్క కుమారుడే మార్కండేయ మహర్షి. అంటే మనం ప్రముఖమైనటువంటి కొంతమంది పేర్లే చెప్పుకుంటున్నాం, అందరి పేర్లు చెప్పుకోలేం కనుక. అలానే ఈ కవి అనేటువంటి ఆయన యొక్క కుమారుడే శుక్రాచార్యుడు. రాక్షసులందరికీ కూడా గురువు అయినటువంటి వాడు శుక్రాచార్యుడు. అలా వీళ్ళందరూ కూడా ఈ వంశమంతా కూడా దేవహూతి కర్దుమ అనేటువంటి వాళ్ళ వల్ల ఈ వంశం ముందుకి ఇలా 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 కొనసాగుతూ వచ్చింది. ఇక ఇంకొక అమ్మాయి ఉంది కదా, ప్రసూతి అని. ఈ ప్రసూతిని దక్ష ప్రజాపతికి ఇచ్చి వివాహం చేశారు. ఈ దక్ష ప్రజాపతికి వివాహం చేస్తే వీళ్ళకి మొత్తం 16 మంది అమ్మాయిలు పుట్టారు. ఎవరికి? దక్ష ప్రజాపతికి ఈ ప్రసూతి అనేటువంటి ఆమె. ఇప్పుడు దక్ష ప్రజాపతి ఎవరి యొక్క అల్లుడు? స్వయంభువ మనువు యొక్క అల్లుడు. ఏమండి, కొద్దిగా క్రమం గుర్తుపెట్టుకోండి ఒక రవ్వ, ఎందుకంటే చాలా పేర్లు వస్తాయి కాబట్టి మధ్యలో మర్చిపోతూ ఉంటాం మనం. అలాగా ఈ దక్ష ప్రజాపతి ఈయన అల్లుడైతే 13 మంది కూతుళ్ళు పుట్టారు. 13 మంది కూతుళ్ళని ఒక ఋషికిచ్చి వివాహం చేశాడు, ధర్ముడు అనేటువంటి ఋషి. ఈ ధర్ముడు అనేటువంటి ఋషి వలన పుట్టినటువంటి వాళ్ళు నరనారాయణులు అనేటువంటి మహారుషులైనటువంటి. ఈ నరనారాయణులే తర్వాత మనకి కృష్ణార్జున రూపంలో ఇక్కడ జన్మించినటువంటి మహానుభావులు. ఏమండి, అది ఒక వృత్తాంతం. తర్వాత 13 మంది అమ్మాయిలు అయ్యారుగా, ఇంకా 3 అమ్మాయిలు ఉన్నారు. ఒక అమ్మాయి పేరు స్వాహ. ఈ స్వాహ అనేటువంటి అమ్మాయిని ఎవరికిచ్చి వివాహం చేశారు? అగ్నిదేవుడికిచ్చి వివాహం చేశారు. వాళ్ళిద్దరి వల్ల సుమారు 49 మంది పిల్లలు పుట్టారు వాళ్ళకి. ఆ వంశం అట్లాగా ముందుకు వెళ్ళింది. ఇంకొక అమ్మాయి స్వధా అని చెప్పి, ఈ స్వధా అనేటువంటి అమ్మాయిని పితృదేవతలకి సమర్పణ చేశారు. ఈ పితృదేవతలకి ఇస్తే ఆ పితృదేవతల ద్వారా వీరి వంశం అభివృద్ధి చెందింది స్వధా వల్ల. ఇక చివరి అమ్మాయి, అందరికన్నా అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి అమ్మాయి సతీ అని చెప్పి ఈ అమ్మాయికి పేరు. ఈ సతీ అనేటువంటి అమ్మాయిని ఎవరికిచ్చి వివాహం చేశారు? మన శివయ్య గారికిచ్చి వివాహం చేశారు. అవునా? ఇక అక్కడ నుంచి మనకు కావలసిన కథ ప్రారంభం అవుతుంది. సతీదేవి ఎందుకని ఆమె ఆత్మాహుతి చేసుకోవటం, దానికి కారణమేమిటి, ఇవన్నీ కూడాను మనం కొద్దిగా విపులంగా చర్చించుకోవలసినటువంటి అవసరం ఉంది. ఈరోజు ప్రధానమైనటువంటి విషయం అది. దక్ష ప్రజాపతి ముందు నుంచి కూడాను కొద్దో గొప్ప అహంభావం ఉన్నటువంటి మనిషి. పరమశివుడు పాపం చాలా శాంతస్వరూపుడైన వాడు, ఎప్పుడూ కూడా ఎవరితో ఏ గొడవలకి పోలేదు ఆయన. సరే, ఈ అమ్మాయినిచ్చి వివాహం చేశాడు సతీదేవిని. ఇలాగా జరుగుతూ ఉంటే ఒకానొక సందర్భంలో ఏమైంది అంటే, బ్రహ్మగారి దగ్గర ఓ సభ జరుగుతోంది. ఈ సభలో అందరూ కూర్చొని ఉన్నారు. బ్రహ్మదేవుడు, పరమశివుడు వీళ్ళందరూ కూర్చున్నారు. కూర్చొని ఉంటే అదే సమయంలో దక్ష ప్రజాపతి వచ్చాడు. వస్తే బ్రహ్మదేవుడు, శివుడు తప్ప మిగిలిన వాళ్ళందరూ లేచి ఆయనకి స్వాగతం పలికారు. సరే, బ్రహ్మదేవుడు అంటే గొప్పవాడు, పెద్ద ఆయన అందరికన్నా. ఆయన లేవకపోయినా ఈయనేం పెద్ద ఫీల్ అవ్వలా. ఎవరు? దక్షుడు. కానీ తన అల్లుడు కదా శివుడు, కూతుర్నిచ్చాడు కదా, మరి నేను వస్తే నా అల్లుడు లేవాలి కదా, మావగారు వచ్చారని గౌరవం ఉండక్కర్లేదా? ఉత్త దుష్టుడయ్యా ఈ శివుడు. గతి దోవ లేకపోతే నా కూతురు నుంచి వివాహం చేశాను. వాడికి అడుక్కు తినేవాడు, శ్మశానాల్లో తిరిగేవాడు, శరీరానికి భస్మం పూసుకొని తిరిగేవాడు. ఇలాంటి వాడికి అసలు నా కూతురు ఇవ్వదగినటువంటిదా ఏమన్నానా? అయినా సరే అలాంటి వాడికి నా కూతురునిచ్చి వివాహం చేస్తే కనీసం మర్యాద ఉండక్కర్లా? ఇంతమంది కూర్చున్నటువంటి సభలో అయ్యో మా మామగారు వచ్చారే, మామగారు మనం
నమస్కారం చెయ్యాలి అని చెప్పి కూడా అనుకోకుండా నన్ను చూసి కూడా చూడనట్టుగానే కూర్చోనున్నాడు. ఎంతటి అహంకారమయ్యా ఈయనకి అని చెప్పి ఈ దక్షుడు అన్నాడు. ఈయన అది కూడా పట్టించుకోలే పాపం. అరే ఆయన ఏదో ఆయన ఆవేశం ఆయనకు ఉంటుంది అని అనుకున్నాడో ఏమో. మొత్తానికి ఈయన తర్వాత విషయం తెలియల, కానీ చాలా అవమానకరంగా మాట్లాడాడు ఈయన గురించి. ఈ విషయం ఎవరికి తెలిసింది? నందీశ్వరుడికి తెలిసింది. నందీశ్వరుడు పరమభక్తుడు కదా శివుడికి. నందీశ్వరుడికి విపరీతమైన కోపం వచ్చింది. కోపం వచ్చి ఏం చేశాడు ఆయన, ఏమయ్యా ఇంతమంది బ్రాహ్మణులు సభలో కూర్చొని ఉన్నారే, మీరందరూ పెద్ద వేదాంగాలన్నింటినీ అభ్యాసం చేసినటువంటి మహానుభావులు, మహాజ్ఞానులైనటువంటి వాళ్ళమని చెప్పి విరవీగుతూ ఉంటారు కదా, మీ జ్ఞానం అంతా ఎక్కడికి పోయింది? శివుడంటే ఎవరు? శివుడు చేసేటువంటి మహోపకారం ఏంటి? మనకి సమస్తమైనటువంటి సృష్టిని లయమునర్చుకొని పునఃసృష్టికి కావలసినటువంటి అవకాశం కలగజేసేటువంటి మహానుభావుడు ఆయన. అలాంటి మహానుభావుడి గురించి ఇలాగ నీచంగా మాట్లాడుతూ ఉంటే మీరు అందరూ ఏం చేస్తున్నారు? మీ తెలివంతా ఎక్కడికి పోయింది? కాబట్టి మీలాంటి బ్రాహ్మణులకి, మీలాంటి ద్విజులకి కేవలము తిండి తినటం తప్ప రెండో కోరికలు లేవు మీకు. అందువల్ల వేదములను రెండు భాగాలుగా మనం విభజిస్తే మొదటిది కర్మ ప్రధానమైంది, తర్వాత జ్ఞాన ప్రధానమైంది. కాబట్టి బ్రాహ్మణులందరూ కర్మప్రధానమైనటువంటి విషయాల్లో మాత్రమే ప్రవృత్తి కలిగి ఉండి దానితో వచ్చేటువంటి ఆదాయం మీద మాత్రమే తమ జీవితాన్ని గడుపుకుంటూ మిగిలినటువంటి జ్ఞానం నుంచి వాళ్ళు దూరం అయిపోతారని చెప్పి శపించి పడేశాడు. ఏమండి, మొత్తం బ్రాహ్మణ జాతిని అంతటినీ కూడాను కేవలం మీ పొట్టకూటి కోసం మీరు చేస్తున్నారు. ధనలాభంతో, శారీరకమైనటువంటి ఇంద్రియ లోభత్వంతో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కానీ నిజమైనటువంటి జ్ఞానవంతులుగా మీరు ఉండలేదు. కాబట్టి మీకు ఇదే శిక్ష అని చెప్పి శపించాడు. శపించేసరికి ఏమైంది, అవతల వైపు కూర్చున్నటువంటి వాళ్ళలో భృగు మహర్షి ఉన్నాడు. భృగు మహర్షి కూడా బ్రాహ్మణేగా. ఆయన కోపం వచ్చింది. ఆయన నందీశ్వరుణ్ణి శపించాడు. ఏమని? నందీశ్వరుని ఒకడినే కాదు, శివభక్తులుగా ఎవరెవరైతే పిలువబడుతున్నారో మీరు అందరూ కూడా పాషండులైపోయి, అంటే వైదికమైనటువంటి కర్మలన్నిటి నుంచి దూరమైపోయి శ్మశానాల్లో తిరుగుతూ జటాజూటాలు పెంచుకొని విభూతులు రాసుకుంటూ మీ యొక్క దైనందినమైనటువంటి కర్మల నుంచి మీరు దూరమైపోతారు, శివభక్తులైనటువంటి వీళ్ళందరినీ శపించి పడేశారు. జరిగింది ఎవరికంటే గొడవ? దక్ష ప్రజాపతికి శివుడికి మధ్యలో. ఇదంతా ఏమిటి? ఇలా ఉంటాయి ప్రపంచంలో వ్యవహారాలన్నీ, అంతేనా? అసలు వాళ్ళిద్దరు కాముగానే కూర్చొని ఉన్నారు అక్కడ. మధ్యలో వీళ్ళు ఒకళ్ళనొకళ్ళు శపించేసుకుంటూ ఉన్నారు. కాబట్టి శివభక్తులైనటువంటి వాళ్ళు పాషండులైపోయి పాషండ మార్గాన్ని అనుసరించేస్తారు అని చెప్పి ఈయన శపించేశాడు. ఇక్కడికి వృత్తాంతం అయిపోయింది. 1000 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఈ గడిచిపోతే మన బ్రహ్మదేవుడు గారు ఉన్నారు కదా, ఆయన ఏం చేశాడు, ఒకసారి ఉన్నట్టుండి ఈ ప్రజాపతులందరూ చాలామంది ఉన్నారు. ఈ ప్రజాపతులందరిలోనూ దక్షుడే అందరికన్నా గొప్పవాడని చెప్పి ఆ దక్షుడికి ఈ ప్రజాపతులందరి మీద ఆధిపత్యాన్ని కట్టబెట్టేశాడు ఆయన. మామూలుగానే కొద్దో గొప్ప అహంభావి దక్షుడు. ఇప్పుడు ఏమైంది, ప్రజాపతులందరికన్నా కూడా గొప్పవాడైపోయాడు కదా, ఇంకాస్త అహంకారం పెరిగింది. ఏమైంది, ఈయన ఒక యజ్ఞాన్ని మొదలుపెట్టాడు. బృహస్పతి శవము అనేటువంటి ఒక యజ్ఞం. ఈ బృహస్పతి శవం అనేటువంటిది సంకల్పించి ఎక్కడెక్కడ వాళ్ళందరినీ ఆహ్వానించాడు. ఓ దేవతలు, మునులు, యక్షులు, గంధర్వులు, కిన్నరులు ప్రతి వాళ్ళు బయలుదేరి వెళ్తూ ఉన్నారు దానికి. ఈ దేవతలందరూ పై మార్గంలో పోతూ ఉంటే
అక్కడ కూర్చున్నటువంటి సతీదేవి విన్నది. వీళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. ఇలాగ దక్షుడు ఒక గొప్ప యజ్ఞాన్ని సంకల్పించాడు, ఆ యజ్ఞానికి మనందరం పోదాం అని అందరూ చక్కగా మన వాళ్ళందరూ తయారై వస్తుంటారు చూడండి. గుళ్ళకి పట్టు చీరలు కట్టేసుకొని, నగలు ఈగలు పెట్టేసుకొని, చేతిలో వెండి బుట్టలు పట్టేసుకొని, అవునా, అలాగా బయలుదేరి వెళ్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడాను వెళ్తూ ఉంటే పాపం ఎంతైనా ఈమెకు మాత్రం మనసు ఇది కాదా. మీరు ఏ అమ్మవారనండి, ఏ అమ్మవారనండి, పుట్టింటి మీద ప్రేమ లేని ఏ అమ్మ ఉంటుంది ప్రపంచంలో? అది ఎన్నేళ్ళైనా సరే, ఈరోజు కొత్తగా పుట్టింటి నుంచి అత్తింటికి వచ్చినా సరే, ఓ 50 ఏళ్ళు గడిచినా సరే పుట్టింటి మీద ప్రేమ పుట్టింటి మీద ప్రేమే. ఆ పుట్టింటి మీద ప్రేమతోటి పాపం వాళ్ళ ఆయన దగ్గరికి వెళ్ళి అడిగింది, ఏమండి ఇలా మా నాన్నగారేమో ఓ పెద్ద యజ్ఞం సంకల్పించారట, ఏదో ఎప్పుడో ఏదో జరిగిపోయింది, అప్పుడు ఏదో మీరు ఒక మాట అన్నారు, ఆయన ఒక మాట అన్నాడు, దాన్ని పట్టించుకొని కూర్చోవాలా మీరేమన్నా? మా నాన్నే కదా, ఆయన దగ్గరికి పోతే ఎలాగూ అని చెప్పి అంటే అప్పుడు పరమశివుడు ఆమెకి నచ్చ చెప్తున్నాడు. విద్యాతపో విత్తవ పూర్వయః కులైః సతాం గుణైః షడ్భిరసత్తమేతరైః స్మృతౌ హతాయాం భృతమాన దుర్దృశః స్తబ్ధాన పశ్యంతి హి ధామ భూయసాం. ప్రపంచంలో ఒక 6 అద్భుతమైనటువంటి గుణాలు ఉన్నాయి. ఏమేమిటవి? విద్య, తపస్సు, ధనం, సౌందర్యం, యవ్వనం, ఉన్నతమైనటువంటి వంశం. ఇవి అన్నీ కూడా ఇవి గొప్పవాళ్ళ దగ్గర ఉన్నాయి అనుకోండి, మరింత శోభిల్లుతాయి. అంటే ఒక మహాజ్ఞాని ఉన్నాడనుకోండి, ఆయనకి జ్ఞానం అనేటువంటిది ఇంకాస్త శోభనిస్తుంది. ఆయన ఒక గొప్ప కులంలో పుట్టినవాడు అనుకోండి, ఇంకాస్త బాగుంటుంది. చూడటానికి అందంగా ఉన్నాడనుకోండి, మరింత బాగుంటుంది కదా. ఇలాగా కొన్ని లక్షణాలు అనేటువంటివి మహానుభావులైనటువంటి వాళ్ళకి గొప్ప ఏమంటారు అలంకారప్రాయంగా ఉంటాయి. మరి అవే గుణాలు గనక కొంతమంది దుర్మార్గులకు ఉన్నాయి అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, ఈ గుణాలతోటి ఇంకాస్త వికృతమైనటువంటి చేష్టలు చేస్తారు. ఒక బుద్ధిహీనుడైనటువంటి వాడు బాగా చదువుకున్నాడు అనుకుందాం, వాడు ఏమవుతాడు, వాడి బుద్ధి అంతా కూడా పర్వర్టెడ్ మెంటాలిటీ. వాడు ఏం చేస్తాడో ఎవడికి తెలియదు. తెలివి కలిగినటువంటి దుర్మార్గుడితో ప్రపంచానికి ఎక్కువ నష్టం. వాడు ఏదైనా చేసి పడేస్తాడు, అవునా. కాబట్టి విద్య అనేటువంటిది దుర్మార్గుడి చేతిలో ఉంటే మనకి కష్టం ఎక్కువ. అలానే మంచి అందం ఉందనుకోండి, ఒక మంచి రూపవతి అయినటువంటి గుణవతి అయినటువంటి పతివ్రత అయినటువంటి ఒక ఆమెకు గనక సౌందర్యం ఉంటే చాలా గొప్పగా ఉంటుంది. ఆమెను చూడంగానే 2 చేతులు ఇచ్చి దండం పెట్టాలమ్మా అనిపిస్తూ ఉంటారు కొంతమంది. మరి అదే ఇంకొక కులటనో ఇంకొక ఆమెకో ఉందనుకోండి, ఏం చేస్తుంది, 10 కాపురాలు కూలకొస్తుంది, అవునా కదా. ఇదే సౌందర్యము ఒక పనికిమాలిన ఆమె దగ్గర ఉందనుకోండి, ఈ అందంతో ఏం చేస్తుంది, ఆమె 10 మందిని తలవాల్లో వేసుకుంటుంది, వాళ్ళ జీవితాలు నాశనం చేసి పడేస్తుంది కదా. ఇలాగా ఈ 6 లక్షణాలు ఏవైతే ఉన్నాయో, యవ్వనం కానివ్వండి, ఉన్నతమైనటువంటి విద్య కానివ్వండి, ఇవి అన్నీ కూడాను ఉన్నందువలన దుష్టులైనటువంటి వాళ్ళకి మరింత గర్వం పెరుగుతుంది అని పాపం ఏదో జనరల్గా ఎగ్జాంపుల్ చెప్పాడు. ఈమె కస్సుమంది పాపం. హట్, నేను వచ్చి అడిగింది ఏంది, నువ్వు చెప్పేది ఏంది అంటే, మా నాయన అంత పనికి మాలినోడా నీ దృష్టిలో అని చెప్పి ఈమె తన తండ్రిని ఆ విధంగా అంటే ఎందుకు ఒప్పుకుంటుంది చెప్పండి. ఈమె కోపం గమనించాడట అక్కడ ఎవరు, మన స్వామి గమనించి మళ్ళా ఆమెను ఏదో సర్ది చెప్తూ అంటున్నాడు, నాకేమీ మీ నాన్న మీద ద్వేషం లేదు, నేనేమి తప్పు చేయలా, నేను అసలు ఏమీ అడగలా అక్కడ అంటే. ఇప్పుడు మళ్ళీ అడగబోతుంది కదా, ఏమయ్యా మరి నువ్వు ఆ రోజు చేసింది తప్పు కాదా, మా నాన్న వచ్చినప్పుడు నువ్వు లేచి నుంచోవాలా లేదా,
నువ్వు కూర్చోబెట్టిగా మా నాన్న కోపం వచ్చింది, అందుకు కదా ఆయన ఏదో మాట అన్నాడు. దానికి ముందే సమాధానం చెప్పేస్తున్నాడు ఈయన. ఏమని? నేను ఎప్పుడూ కూడాను నా మనస్సులో ఆ శ్రీహరిని తప్ప ఇంకెవరిని ధ్యానించను. ఆ శ్రీమన్నారాయణ్ణి ధ్యానించుకుంటూ కూర్చొనున్నటువంటి నేను ఆ స్వామి వస్తే నిలబడేవాడినేమో, కానీ ఇంకా ఎవరు వచ్చినా కూడా వాళ్ళందరూ కూడా నా దృష్టిలో ఒకే సమానమైన భావం, నాకేమీ ప్రత్యేకత లేదు. కాబట్టి అలాంటి వాళ్ళ విషయంలో నాకేమీ వాళ్ళని అవమానించాలని నేనేమి కూర్చోలేదు. ఇలా జరిగింది వాస్తవమైతేను అని చెప్పి అంటూ, ఇవాళ ఆయనకి నా మీద ఒక శత్రుభావం ఉంది, కాబట్టి అలాంటి చోటకి నువ్వు వెళ్ళటము అనేటువంటిది ఏ విధంగానూ భావ్యమైనటువంటి విషయం కాదు అని చెప్పాడు. ఎంత చెప్పినా కూడా సతీదేవి ఎక్కడ వింది గనక, ఆమె మనసులో ఇప్పుడు కోరిక పుట్టింది, మా నాన్న దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళిపోయింది. ఇంకా ఈయనకేం చెప్పాలేదు పెట్టాలేదు, వెళ్ళింది. అక్కడ సభ దగ్గరికి వెళ్ళింది. ఎక్కడెక్కడ వాళ్ళందరూ లక్షలాది మంది వచ్చి కూర్చొని ఉన్నారు. కూర్చొని ఉంటే సభలోకి వెళ్ళింది ఈమె. వెళితే దక్షుడు ఇటు చూశాడు, కానీ కనీసం తల తిప్పి అమ్మా వచ్చావా అని కూడా పలకరించాం. చెప్పాంగా మనిషిలో అహంకారం. అల్లుడి మీద కోపం ఉంటే కూతురు ఏం చేసింది గనక పాపం కూతుర్ని పలకరించచ్చుగా. ఉంటారు కొంతమంది తల్లిదండ్రులు, అలాంటి వాళ్ళకి ప్రతీక అయినటువంటి వాడు మన దక్షుడు. సరే, ఈయన చూశాడు కానీ ఏమీ మాట్లాడలేదు. కానీ తల్లికి మాత్రం ప్రేమ ఎక్కువగా, పాపం గబగబా పరిగెత్తుకుంటూ వచ్చింది. అమ్మా ఎన్నాళ్ళకి వచ్చావే తల్లి, ఎన్నాళ్ళకి వచ్చావే అని కౌగలించుకుంది. అక్క చెల్లెళ్ళు ఉన్నారుగా, మరి వీళ్ళందరూ కూడా పరిగెత్తుకుంటూ వచ్చారు. అందరూ కూడా కౌగలించుకున్నారు. అక్క బాగున్నావా, చెల్లి బాగున్నావా, ఏదో కబుర్లిక. పుట్టింటికి పోయిన తర్వాత నిద్ర కూడా పోరు కదా, ఇంకా రాత్రంతా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూనే ఉంటారు. ఏం చెప్పుకుంటుంటారంటే అంతే జరుగుతూ ఉంటాయి. అలాగా అందరూ కూర్చున్నారు, కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. ఇదంతా కూడాను జరుగుతూ ఉంటే దక్ష ప్రజాపతి ఎలాంటి వాడో చూడండి. ఆయనకి ఉండేటువంటి కోపంతో ఆయన ఏం చేశాడయ్యా, దేవతలందరికీ కూడా యజ్ఞంలో హవిస్సు ఇస్తాం మనం. ఆ హవిస్సు శివుడికి మాత్రం ఇవ్వలేదు, మిగిలిన దేవతలందరికీ ఇచ్చేశాడు. వాళ్ళందరూ ఏమన్నా శివుడి కన్నా గొప్పవాళ్ళని ఇచ్చాడా? లేదు. శివుడికి ఎందుకు ఇవ్వలేదు? కేవలం అతన్ని అవమానించటం కోసమే. నీకు యజ్ఞంలో హవిస్సు తీసుకునేటువంటి అర్హత కూడా లేదు, అంత పనికిమాలిన వాడివి నువ్వు అని చెప్పి నిరూపించాలి అనే ఉద్దేశంతో యజ్ఞంలో హవిర్భావం లేకుండా యజ్ఞం చేసేసాడు. ఆనాడు ఆ మహానుభావుడు చేసినటువంటి పనికిమాలిన పని ఈరోజు కూడా శివుడికి యజ్ఞంలో హవిర్భాగం లేదు పాపం, మిగిలిన దేవతలకు ఉంటుంది. సరే, ఇది జరిగింది. ఇదంతా గమనిస్తున్నది ఓ పక్కన. ఎంత ప్రేమతో ఉన్నా అంటే ఈ ఆడవాళ్ళ యొక్క మనస్తత్వం చూడండి. మెట్టింట్లో ఉంటేనేమో పుట్టింటి మీద ప్రేమ, పుట్టింటికి వచ్చినప్పుడేమో వాళ్ళ ఆయన మీద ప్రేమ ఉంటుంది. మళ్ళీ నా మా ఆయన నువ్వు సరిగ్గా పిలవలేదే, ఆయన నువ్వు సరిగ్గా పిలిస్తే రాడు పెళ్ళికి. నువ్వు ఏదో ఊరికే కార్డు వేసి ఊరుకుంటే ఎట్టొస్తాడు? నువ్వు ఫోన్ చేసి చెప్పక్కర్లా ఆయనకి, రాండి అల్లుడు గారు అని చెప్తే కదా ఆయన వస్తాడు పెళ్ళికి, లేకపోతే వస్తాడా ఏంది? మీరు అట్ట అంటే అట్ట పిలిస్తే అని పోయి వాళ్ళ మీద తగులాడుతుంది మళ్ళీ కదా. మీ అందరికీ తెలిసిన విషయాలే, నేనేం కొత్తవి చెప్పట్లా. సరే, ఈమె ఇవన్నీ గమనిస్తున్నది ఒక కంటితోటి. వాళ్ళ ఆయనకి ఇవ్వాల్సిన మర్యాద ఇస్తున్నారా లేదా? ఎప్పుడైతే హవిర్భాగం ఇవ్వలేదో ఈమెకు పాపం బాగా బాధేసి అదేమిటి మా ఆయనకి హవిర్భాగం ఎందుకు ఇవ్వరు మీరు అని చెప్పి ఈమె నేరుగా వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి ఆయనతో చెప్తున్నది. ఏమని? దోషాన్ పరేషాం హి గుణేషు సాధవో గృహ్ణంతి కేచిన్న భవాదృశాద్వియ గుణాంశ ఫల్గూన్ బహుళీకరిష్ణవో మహత్తమాస్త్వేష్విధ అవిషద్ భవానఘం అని చెప్పి ఆయనతో ఏమయ్యా,
దుర్మార్గులైనటువంటి వాళ్ళే ఎదుటి వాళ్ళు ఎప్పుడూ కూడా తప్పును ఎంచడానికి అనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సత్పురుషులైనటువంటి వాళ్ళు మాత్రం అలాంటివి చెయ్యరు. వాళ్ళల్లో ఒక చిన్న మంచి గుణం ఉన్నా దాన్ని గొప్పగా చెప్తారు. మా ఆయనలో నీకు చెప్పటానికి ఒక మంచి గుణం కూడా కనపడలా, ఎందుకని ఈ విధంగా ఆయన్ని నువ్వు అవమానిస్తున్నావు అని చెప్పి ఈమె చాలా బాధపడింది. యద్యక్షరం నామ గిరేరితం నృణాం సకృత్ ప్రసంగా దఘమాశుహంతి తత్. మా ఆయన పేరేమిటి? శివుడు. అవునా? శివ అనేటువంటి 2 అక్షరాల్ని గనక నోటితో పలికినంత మాత్రాన వాళ్ళల్లో ఉండేటువంటి అన్ని విధాలైన పాపాలు దూరమైవి, పుణ్యం లభిస్తుంది జనాలకి. అటువంటి అద్భుతమైనటువంటి నామం కలిగినటువంటి వాడు నా భర్త. ఆయనలో నీకు దోషాలే కనపడుతున్నాయి కానీ గుణం కనపడటం లేదంటే నీ తప్పు అది, అంతకు మించి ఇంకేం లేదు. పవిత్ర కీర్తిం తమలంఘ్య శాసనం భవానహోద్వేష్టి శివం శివేతర. ఆ విధంగా మంగళకరుడైనటువంటి వాడు శివుడు అనే మాటకు అర్థం ఏమిటి? మంగళకరుడు అని, మంగళాన్ని ఇచ్చేవాడు, శుభాన్ని చేకూర్చేవాడు కాబట్టి శివం. ఈ శరీరంలో, ఈ దేహంలో ఈ ఆత్మ ఉన్నంత వరకు మనందరం శివుళ్ళమే. ఏమండి, నువ్వు శివుడిగా ఉంటేనే శివుడికి అభిషేకం చేయగలవని చెప్పే మనకి మొట్టమొదట మీరు రుద్రాభిషేకం చేసేటప్పుడు మొట్టమొదట ఏం చేస్తారు? ఆ స్వామిని సంపూర్ణంగా మీ మీదకి ఆవాహన చేసుకుంటారు. చేసుకున్న తరువాతనే నారుద్రో రుద్రమర్చయేత్తనని చెప్పి చెప్తారు. నువ్వు ముందుగా శివుడివి అయితేనే నువ్వు శివుణ్ణి అర్చించగలిగేటువంటి ఒక ఏమంటారు అర్హతను పొందుతావయ్యా. కాబట్టి ఈ శరీరంలో ఆ శివుడనేటువంటి వాడు ఉన్నంత వరకే ఇది శివం, ఇది శరీరం అవుతుంది. శివుడు దూరమైతే ఇది శవం అయిపోతుంది, ఇక దేనికి మనకి రాదు. కాబట్టి మనం ఈరోజు ఒక మంగళకరమైన ఒక కార్యక్రమం చేసుకుంటున్నాం ఏదన్నా అంటే లోపల ఆయన ఉండబట్టి. కనుక శివుడిని నువ్వు అంత తక్కువగా ఎలా అంచనా వేస్తావు నా తండ్రి అని చెప్పి ఈమె నిలదీసింది. అంటే ఈయన ఏమి సమాధానం చెప్పకుండా ఏమంటున్నాడు? ఏమిటి నీ భర్తలో ఉన్నటువంటి గొప్పతనం? ఏ గతి లేనటువంటి వాడికి అసలు నా కూతురునే ఇవ్వద్దనుకున్నాడికి నువ్వు పట్టుబట్టి ఓ నాకు ఈయన కావాలో ఈయన కావాలో అని చెప్పి పోయి ఆయన పెళ్లి చేసుకున్నావు. అలాంటి వాడు అసలు నాకు అల్లుడే కాదు అని చెప్పి అంటే అప్పుడు ఈమె మరింత బాధపడుతోంది. గోత్రం త్వదీయం భగవాన్ వృషధ్వజో దాక్షాయణీత్యాహ యదా సుధర్మనాః వ్యపేత నర్మస్మితమాశు తథ్యహం వ్యుత్ప్రక్ష్య ఏతత్ కుణపం త్వదంగజం అని చెప్పి అప్పుడప్పుడు మా ఆయన నాతో ఒక తమాషాగా మాటలు మాట్లాడుతూ అంటాడు, ఏమని? నీ పేరేమిటి? దాక్షాయణి, అమ్మవారి పేరు కదండి అది. దాక్షాయణి అనే పేరు ఎందుకు వచ్చింది? దక్షస్య అపత్యం శ్రీ ఇది దాక్షాయణి అని చెప్పి ఉత్పత్తి. దక్షుని యొక్క కుమార్తెవు కాబట్టి. అంటే ఈమె ఎప్పుడన్నా కోపం వచ్చి ఈయన మీద ఒక గిన్నె చెంబు విసిరేసింది అనుకోండి, అప్పుడు ఏమంటాడు? అవునవును నువ్వు దాక్షాయణివిగా ఇలానే చేస్తావులే అంటాడు. ఎందుకని? నీలో ఉండేటువంటి అహంకారాన్ని అప్పుడప్పుడు గుర్తు చేస్తూ ఉంటాడయ్యా మా ఆయన. అలాంటి మాటలు మాట్లాడినప్పుడు నాకు నిజంగా ఎంత సిగ్గేస్తుందో తెలుసా? చాచా నీలాంటి తండ్రికి నేను కూతురునై పుట్టానా అనిపిస్తుంది నాకు అని అంది. ఇందాకే చెప్పాక, ఇందాక దాకా వాళ్ళ నాన్న దగ్గరికి రావాలన్న ప్రేమ, ఇప్పుడేమో వాళ్ళ ఆయన్ని అవమానించారనేటువంటి ఆక్రోశం అన్నమాట.